ర్యాపిడో, ఓలా, ఊబర్ డ్రైవర్లను ఎలా దోసుకుంటున్నావో చూడండి. కాల్ రికార్డింగు. కోట్ల రూపాయల దందా నడిపించి ఆటో డ్రైవర్స్కు, క్యాబ్ డ్రైవర్లకు చాలా తక్కువ అమౌంట్ ఇచ్చి చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో వాళ్ళు. జై డ్రైవర్ అన్న, మేల్కో డ్రైవర్ అన్న, ఆన్లైన్ మ్యాప్లను రద్దు చేయాలి. మన ఆటో డ్రైవర్ ఆవేదన. సార్ ఇప్పుడు మీరు ఫ్లెక్సీ ఫేర్ అని ఒక ఆప్షన్ పెట్టారు కదండి యాప్లో. అంటే కస్టమర్ రేట్ కార్డ్ ప్రకారం మీద ఇంకా తగ్గించుకునే ఆప్షన్ పెట్టారు మీరు. అంటే మీరు ఇచ్చేదే రేట్ తక్కువ, ఆ రేట్ తక్కువలోని ఇంకా కస్టమర్కి మిగిలిపోవాలి కదండి. అందుకు మీరు ఆ తగ్గించుకునే ఆప్షన్ పెట్టారు కదా. ఆ రైళ్ళు అయితే ఎక్కువ వస్తున్నాయి, మరి మేము ఆ రైలు లిఫ్ట్ చేయకపోతేనేమో మీరు మా పెర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది. మరి దానికి పర్ఫార్మెన్స్ దెబ్బతినకుండా ఉండాలంటే ఏం చేయాలో కొంచెం చెప్తారని కాల్ చేశాను. కస్టమర్కి డిక్రీజింగ్ ఆప్షన్ వస్తుంది అంటున్నారా? కస్టమరు మైనస్ పెట్టుకునే ఆప్షన్ ఉందండి. మీకు చెప్పారో లేదో మీరు ర్యాపిడో కంపెనీ ఏ కస్టమర్ కేర్ కాల్ చేసినా మాకైతే అప్డేట్ లేదండి అని చెప్తున్నారు. మీకైతే చెప్పలేదు. ఆ యాప్లో జరుగుతుంది మటుకు ఇదే. మీకు చెప్పారో లేదో ఒకసారి గట్టిగా అడగండి. మమ్మల్ని డ్రైవర్లు బుర్ర తినేస్తున్నారండి అండి. మాకైతే దాని గురించి అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు సార్. ఇవ్వలేదండి. మీ యాప్ అనవసరం కదా, పెద్ద వేస్ట్లా తయారైంది రోజు రోజుకి. మీకు అప్డేట్ ఇవ్వాలా లేదా, మాకు తెలియాలా లేదా? అసలు మాకు నోటిఫికేషన్ ఏమైనా అప్డేట్ ఇచ్చారా దీని గురించి? మీకు చెప్పలేదు, మాకు చెప్పలేదు. అంటే మరి కస్టమర్ మిగిలిపోవాలి కదా. ఓకే సార్, మీకు ఫీడ్బ్యాక్ అని మెన్షన్ చేస్తాం. ప్రాబ్లం ఉంటుందని సాల్వ్ చేస్తాం. అప్డేట్ నేను ఎలాంటి ఒక 1000 ఫీడ్బ్యాక్లు ఇచ్చానండి, ఏ రెస్పాన్స్ అయితే లేదు. మరి మీ టీం బ్యాక్ అండ్ టీం పడుకుందా, లేకపోతే ఏమైనా ఆటలు ఆడుకుంటుందా, లేకపోతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఈ ఎంజాయ్మెంట్లు ఉండిపోయిందా? నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే నేను దాదాపు ఈ ఫ్లెక్సీ స్కేర్ పెట్టిన కాంచి నేను చెప్తాను ఉన్నాను. మీరు ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్కడ పెట్టుకుంటారండి ఫీడ్బ్యాక్? నాకు అర్థం కాదు అసలు. మీరైతే కన్సర్న్ చెప్తారో మా తరపున ఇక్కడ